హలో టెకీస్, వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఏ పోర్టల్స్ లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? ఫ్రెషర్స్ కి కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, సీనియర్స్ కి కానివ్వండి, కెరీర్ లో బ్రేక్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి, ఏ పోర్టల్స్ లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అనేది ఈ రోజు మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం లింక్డ్ఇన్ లో చూద్దామండి. లాస్ట్ 24 అవర్స్ లో సేమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ చూస్తే లాస్ట్ 24 అవర్స్ లో మనకు కనిపించింది ఆల్మోస్ట్ 1000 ప్లస్ కనిపించాయి. ఇందాక మనం ఇండీడ్ లో చెక్ చేసినప్పుడు ఓన్లీ 100 ప్లస్ మాత్రమే కనిపించాయి. బట్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 1000 ప్లస్ అంటే చిన్న నంబర్ ఏం కాదు. అది కూడా సేమ్ అగైన్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, విప్రో, అగైన్ విప్రో, సర్వీస్ నౌ, మైక్రోసాఫ్ట్, ఏసీ ఆన్లైన్, పెప్సికో, ఫ్యూజన్ ప్లస్, విప్రో, మైక్రోసాఫ్ట్, జీవనో. సో ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్లోనే 1000 ప్లస్ జాబ్స్ దాకా ఉన్నాయి. ఎవరైతే స్విచ్ అవ్వాలనుకుంటున్నారో లేదా జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి. సో ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్ అంట. ఇది జస్ట్ 12 అవర్స్ అగోనే దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ చేసి ఆల్రెడీ ఈ 12 అవర్స్లోనే 46 అప్లికెంట్స్ దాకా ఆల్రెడీ అప్లై చేసుకోవడం కూడా జరిగింది. మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కావాలి అని అనుకుంటే వెంటనే అప్లై చేయండి. సీనియారిటీ లెవెల్ ఇది నాట్ అప్లికబుల్ అని అంటున్నారు. ఇక్కడ మనకి ప్రిఫర్డ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏం అడిగారంటే చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ కోర్స్ ఏదైనా చేసిన వాళ్ళు అని అంటున్నారు. 5+ ఇయర్స్ టెక్నికల్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అండ్ కోడింగ్ వచ్చిన వాళ్ళు, C++ ఉండే వాళ్ళకి, ఇంక్లూడింగ్ మనం కోడింగ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు C++ మాత్రమే కాకుండా పైథాన్ గురించి కూడా ఇక్కడ అడగడం జరిగింది. సో వీటిలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, మీరు ఆల్రెడీ వచ్చి ఉంటే దీనికి కంపల్సరీగా మీరు అప్లై చేసుకోండి. సో అలానే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఈ జాబ్స్లోని, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్లోనే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ జాబ్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్స్ చూస్తే ఇక్కడ కూడా ఎక్కువ పోస్టులే కనిపిస్తున్నాయండి. 673 దాకా కనిపిస్తూ ఉన్నాయి. అందులో అగైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా, విప్రో, అమెజాన్, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ అనేది మనం ఆల్మోస్ట్ పాస్ట్ 2 days నుంచి చూస్తూనే ఉన్నాము. రియాక్ట్ జేఎస్ డెవలపర్, అది కూడా వింటూనే ఉన్నాం మనం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇమ్మీడియట్ జాయినర్స్ అంట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే దీనికి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 15 hours అగోనే దీన్ని వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అగైన్ విప్రో ఆల్మోస్ట్ GE డిజిటల్, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్, అన్ని పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయండి. ఇది నాకు ఒకసారి ఇక్కడ ఫ్రెషర్స్ అన్నారు కాబట్టి ఇది ఒకసారి మనం చూద్దాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ 15 hours అగోలో 200 అప్లికెంట్స్ అప్లై చేసుకోవడం జరిగింది. మీరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ సీనియర్ టీమ్ లీడ్ ఒకతని నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 5+ years మీరు ఆల్రెడీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు మీరు ఇక్కడ అప్లై చేసుకోవడం కరెక్ట్ అంటున్నారు. అండ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ దీంట్లో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనమాట. ఒకసారి చూడండి. సేమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోనే బ్యాక్ ఎండ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో లింక్డ్ఇన్లో ఒకసారి చూద్దాం. లాస్ట్ 24 అవర్స్లో ఎన్ని పోస్ట్ చేశారో చూస్తే ఆల్మోస్ట్ మనకి 89 దాకా కనిపిస్తున్నాయి. ఈ 89 జాబ్స్లో కూడా బ్యాక్ ఎండ్ డెవలపర్ Node.js, ఫ్లెక్సిబుల్ నుంచి, టెక్ మహీంద్రా నుంచి, అండ్ కాండియంట్ నుంచి, కాన్ఫోర్జ్ నుంచి, వాల్యూ ల్యాబ్స్ నుంచి, ఇంకోటి వచ్చేసి పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ నుంచి, వెరైటీ నుంచి, గ్రిడ్ డైనమిక్స్ నుంచి, హైర్ టెక్ నుంచి, బ్రిలియంట్ బ్రెయిన్స్ నుంచి. సో లాట్ ఆఫ్ జాబ్స్. పీపుల్ టెక్ గ్రూప్లో జావా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం జస్ట్ 18 అవర్స్లో వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. జావా మీన్ స్టాక్ డెవలపర్ CGI నుంచి ఉంది. చూడండి ఆల్మోస్ట్ 85+ జాబ్స్లో ఆల్మోస్ట్ చాలా జాబ్స్ కనిపిస్తున్నాయండి. ఒక్కటి మనం ఓపెన్ చేసి చూద్దాము. సో బ్యాక్ అండ్ డెవలపర్ ఇక్కడ జస్ట్ 11 hours అగోనే దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25 అప్లికెంట్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారంట. ఇక్కడ వచ్చేసి రిక్రూటర్ నేమ్ కూడా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడుగుతుంది 4+ years అండ్ పాన్ ఇండియాలో లొకేట్ అవ్వచ్చు అని అంటున్నారు. సాఫ్ట్ స్కిల్స్ కావాలి అని అంటున్నారు. సాఫ్ట్ స్కిల్స్ కూడా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అని చెప్పి ఆల్మోస్ట్ మన దగ్గరకు వచ్చిన గెస్ట్లు అందరూ కూడా చెప్తున్నారు. ఎనీ జాబ్ మీరు అప్లై చేస్తూ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ మస్ట్ అని చెప్పి. అండ్ టెక్నికల్ స్కిల్స్లో వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ SQL, అదేవిధంగా జావా స్క్రిప్ట్ అంటున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ Node.js అని కూడా అంటున్నారు అనమాట. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసి అప్లై చేయండి.